సమయంలో అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్, ఎయిర్పోర్ట్స్, ఎయిర్ కార్గో టెర్మినల్స్, వేర్ హౌసింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇన్లాండ్ వాటర్వేస్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అన్నీ కూడా లింక్ చేసి దీనికి అవసరమైతే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా, ఉదాహరణకు డిపి వరల్డ్ ఉంది, ఇది యుఏ నుంచి బెస్ట్గా లాజిస్టిక్స్ కంపెనీ. అదే మరిగా మార్స్ అండ్ ఆల్సో వన్ మోర్ కంపెనీ నార్థన్ ఆమ్స్టర్డామ్ నుంచి, ఇది మేలర్ మార్స్, ఇది ఒక కంపెనీ ఉంది. అదే మరి సింగపూర్ పోర్ట్ కూడా లాజిస్టిక్స్లో చాలా ముందుకు పోతున్నారు. వీళ్ళందరితో కూడా ఒక అవగాహనకు వచ్చాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేయడమా, వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయడమా, లేకుంటే భాగస్వాములు కావడం అన్నీ వర్కౌట్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఉండే బెస్ట్ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేసే బాధ్యత, లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చే కొద్దిగా అధ్యక్ష లాజిస్టిక్స్లో ఒకసారి మనం చూస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేశారు. ఈ సర్వే చేసి 50 లక్షల మంది లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ బై 2030 కావాలి. మన రాష్ట్రంలో 2,85,000 కావాలి. మనం కానీ ట్రైన్ చేయగలిగితే ఒక 5 లక్షల మందికి ఇది బెస్ట్ ఉపాధి అవుతుంది. అయితే ఈరోజు మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా 3 లక్షల మంది ఎలాంటి ట్రైనింగ్ లేకుండా లాజిస్టిక్స్లో పనిచేస్తున్నారు. ఒకసారి ట్రైనింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తే, స్కిల్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అందుకే లాజిస్టిక్స్ యూనివర్సిటీ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇస్తామని ముందుకు వచ్చారు. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడంతా కూడా ఓరియంటేషన్ మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అంటే మామూలుగా వెళ్ళిపోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం భవిష్యత్తు ఎలాంటి ఎడ్యుకేషన్కి ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఒకటి, రెండోది ఏవియేషన్ యూనివర్సిటీ అట్ విశాఖపట్నం, జిఎంఆర్ ముందుకు వచ్చారు. ఇది కూడా వస్తే దీనివల్ల ఒక 5,000 ప్రొఫెషనల్స్ని మనం ట్రైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ యూనివర్సిటీ అవుతుంది. ఇప్పుడు ఒకటే యూనివర్సిటీ ఉంది. దీన్ని కూడా పెట్టి విశాఖపట్నం నుంచి మనం ఆపరేట్ చేయగలిగితే భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్కి చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటి సందర్భంలో మన వాళ్ళు మనం తయారు చేయగలిగితే ఉపాధి రావడమే కాకుండా ఈ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశ 2014లో మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే చాలా ఫోకస్ పెట్టాం. ఏరోస్పేస్ డిఫెన్స్, అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, లెదర్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్ అండ్ అపెరల్, ఇవన్నిటిపైన పెట్టి 14-19లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద, ఏరోస్పేస్ మీద, బయోటెక్నాలజీ మీద, ఎలక్ట్రానిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, రీటైల్ ట్రేడ్, టెక్స్టైల్ అండ్ అపెరల్, ఎంఎస్ఎంఈ, ఆటోమొబైల్ అండ్ ఆటో కంపెనీస్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్, ఇవన్నిటిపైన పెట్టాము దిశ. దాని యొక్క పర్యవసానం మీరు చూస్తే నెక్స్ట్ ఆటోమొబైల్లో కియా వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ. కియా విషయంలో మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కియా నేను అడిగినప్పుడు మేము రావాలని ఇంటెన్షన్ ఉన్నా, చాలా కాంపిటీషన్ ఉంది, వస్తాం, మీరు ఏ విధంగా నీళ్లు ఇస్తారని అడిగే పరిస్థితికి వచ్చాను. నేను 6 నెలలు టైం ఇవ్వండి, మీరు 8 నెలలు టైం ఇవ్వండి, నేను రిజర్వాయర్ కట్టి అప్పుడే మిమ్మల్ని పిలుస్తానంటే 8 నెలల్లో రిజర్వాయర్ పూర్తి చేసి తర్వాత ల్యాండ్ ఇచ్చి, ల్యాండ్ కూడా లెవెలింగ్ అన్ని చేపించి 5 సంవత్సరాల్లో
కియా మోటార్ని ఆపరేషన్ చేసి ఫస్ట్ కార్ మళ్ళానే అది ఒక సాటిస్ఫాక్షన్. మీరు నేషనల్ హైవేలో బెంగళూరు నుంచి వస్తూ ఉంటే ఆ కియా మోటార్ దగ్గర ఒక టౌన్షిప్, ఒక మోడర్న్ టౌన్షిప్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి అధ్యక్ష ఇసుజీ, హీరో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ కర్ణాటకకి వెళ్ళిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చాం. అదే మరి అపోలో తెలంగాణకి వెళ్ళిపోతా ఉంటే కాదని చెప్పి మా వాడు మాట్లాడి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను వాళ్ళ ఫంక్షన్ కూడా వెళ్ళాను. ఊరికే రాలా. ఇవన్నీ ఎప్పుడు కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. మనం అట్లా కాకుండా ఏదో పెత్తందారితో మనం ముందుకు పోయినా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టారు కాబట్టి వాళ్ళని వేధించని మనం అనుకుంటే ఎప్పుడు ఏ ఇండస్ట్రీ కూడా రాదు. ఆ విషయం కూడా మీరు ఒకసారి నేను ఆ అపోలోతో ఒకసారి మాట్లాడితే ఒకరు కాదు, వీళ్ళలో చాలామంది బాధపడ్డారు, కళ్ళని పెట్టుకునే పరిస్థితికి వచ్చారు.